నమస్తే, నేను డాక్టర్ షేక్ సలీం మియా, ఫ్యాకల్టీ ఆఫ్ ఏస్. ఈరోజు మనం చెప్పబోయేటటువంటిది విషయ పరిజ్ఞానం ఏంటంటే బిల్డ్ నౌ అనేది నిర్మించేద్దాం నిర్మాణాలను త్వరితగతంగా అనే శీర్షిక ఈ మధ్యకాలంలో ఈనాడు పేపర్లో ప్రచురితమైనది. సో దానిలో ఉన్నటువంటి విషయాలను ఏ విధంగా సివిల్ ఇంజనీరింగ్ రంగానికి అన్వయిస్తున్నాం అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. నాతో పాటు ఈ విషయాలను పంచుకోవడానికి, మీకు తెలియపరచడానికి నాతో పాటు ఉన్నటువంటి నా సహచర ఆచార్యులు డాక్టర్ నరేష్ గారు. థ్యాంక్ యూ సార్. పట్టణాలను నిర్మించడం అంటే ఇటుకలే కాదు, ప్రతి ఇటుక వెనకాల దాగి ఉన్న ప్రజల ఆశలు, కలలు, భద్రతలు ఉన్నాయి. ప్రియమైన యువ ఇంజనీర్లారా, మనం బిల్డింగ్లను నిర్మించడమే కాదు, మన భవిష్యత్తును కూడా నిర్మించుకోవాలి. మన భవిష్యత్తును నిర్మించడమే ప్రజెంట్ ఉన్న బిల్డ్ నౌ అనే కొత్త ఒరవడితో కూడిన సాఫ్ట్వేర్. ఈ సాంకేతికతో కూడిన సాఫ్ట్వేర్తో మన దేశపు పట్టణాభివృద్ధిలో ఒక కొత్త విప్లవం ఆరంభించడం జరుగుతుంది. ఈ కొత్త విప్లవం మన హైదరాబాద్లో ఆరంభించడం అనేది చాలా శుభసూచకం. రైట్, బిల్డ్ నౌ, నిర్మించేద్దాం నిర్మాణాలను త్వరితగతంగా అనే విషయం పైన ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అసలు ఏంటి బిల్డ్ నౌ అనేది, తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏంటి? అసలు వాస్తవానికి కనుక చూస్తే ఇది ఈనాడు పేపర్లో గడిచిన వారం క్రితం ప్రచురితమైనటువంటి శీర్షిక ఇది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ ఉద్దేశంతో ప్రచురితమైందంటే, ఇది హైదరాబాద్ మహానగరం హెచ్ఎండిఏ పరిధి అనేది జరుగుతున్నటువంటి నగరీకరణ దృష్ట్యా చాలా వరకు హెచ్ఎండి పరిధి అనేది ఇప్పటికీ 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించినటువంటి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి నిర్మాణాలకు అనుమతులు అనేవి తప్పనిసరి. ఈ అనుమతులు తప్పనిసరి చేయడం ద్వారా పాత పద్ధతులను కనుక పరిశీలిస్తే ఒక నిర్మాణానికి కావలసినటువంటి అనుమతులను పొందాలంటే 60 నుంచి 90 రోజుల సమయం పట్టేది. అదే హెచ్ఎండిఏ వాళ్ళు పరిచయం చేసినటువంటి ఈ బిల్డ్ నౌ అనే ఒక కొత్త సాఫ్ట్వేర్ ద్వారా ఏ రకమైనటువంటి అనుమతులైనా సరే, నిర్మాణానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అనుమతులైనా సరే 15 రోజులలో పొందడానికి అవకాశాలున్నాయి. ఏ విధంగా సాధ్యమవుతుంది ఇదంతా కూడా? ఇది సాధ్యమవ్వడానికి గల కారణాలు ఏంటివి? ఇది సాధ్యమవ్వడానికి కారణం ఏమిటంటే, ఈ బిల్డ్ నౌ అనేటటువంటి ఏదైతే సాఫ్ట్వేర్ ఏదైతే ఉన్నదో, ఇది కంప్లీట్గా పూర్తిగా ఏఐతో అనుసంధానం చేయబడినది. ఏఐ అంటే ఏమీ లేదు. ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అంటే కృత్రిమ మేధను అనుసంధానము చేయడము ద్వారా ఒక నిర్మాణానికి కావలసినటువంటి అనుమతులు, అంటే ఆ ప్రదేశం యొక్క జియో ట్యాగింగ్ నుంచి మొదలుకొని ఆ ప్రదేశానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి స్ట్రక్చర్ సూట్ అవుతుంది, అక్కడ ఏ రకమైనటువంటి డిజైన్ ఇవ్వాలి. అంటే కొన్ని ప్రదేశాలలో జోనింగ్ వ్యవస్థలో భాగంగా కొన్ని జోన్స్ ఉన్నాయి. అంటే కొన్ని జోన్స్లో కొంతమరకు మాత్రమే పరిమితులు ఉన్నాయి. అంటే బహుళ అంతస్తులు నిర్మించాలి కొన్ని ప్రదేశాల్లో.
ఆ ప్రదేశాలలో అనుమతులు ఇవ్వబడవు. ఆ రకమైనటువంటి ప్రదేశాలను గుర్తించడానికి ఈ బిల్డ్ నౌ అనే సాఫ్ట్వేర్ తనకంటూ ఒక ముద్రను వేసుకోబోతున్నది. సో దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క బిల్డ్ నౌ అనే దాని గురించి నేర్చుకోవడం అనేది ప్రతి సివిల్ ఇంజనీరింగ్కి చాలా తప్పనిసరి. సివిల్ ఇంజనీరింగ్ రంగంలో స్థిరపడాలనుకునేటటువంటి వ్యక్తులకే కానివ్వండి, విద్యార్థులకే కానివ్వండి, కన్సల్టెంట్కే కానివ్వండి, తప్పనిసరిగా ఏఐతో పాటు మరికొన్ని సాఫ్ట్వేర్స్ యొక్క నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అంటే త్వరితగతంగా ఒక పనిని చాలా త్వరితగతంగా పూర్తి చేయాలనుకున్నటప్పుడు ఈ రకమైనటువంటి సాఫ్ట్వేర్స్ అనేవి చాలా అవసరం. ఇక్కడ ఈ రకంగా ఈ బిల్డ్ నౌ అనేది ఇక్కడ చూసుకుంటే మనం ఏదైనా సరే అంటే ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ అనేది చాలా వేగవంతంగా జరుగుతున్నది ఈ బిల్డ్ నౌ అనే దాని ద్వారా. ఇంకా విషయాలు ఏంటంటే పారదర్శకత. అంటే ఎవరితో సంబంధము లేకుండా మీకు మీరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే మీ నిర్మాణానికి సంబంధించినటువంటి అనుకూలతలు కావచ్చు, అనుమతులు కావచ్చు, ప్రతిదీ కూడా కొన్ని రోజుల వ్యవధిలోనే మీకు ఆ సమాచారాన్ని చేరవేర్చేదే బిల్డ్ నౌ. దానిలో భాగంగానే ఏఐతో అనుసంధానం చేయబడినది కాబట్టి ఇది ఏఐతోనే పనిచేస్తున్నది. ఏఐతో పాటు బ్లాక్ చైన్ అనే సిస్టమ్ ద్వారా పనిచేయబడుతున్నది ఈ బిల్డ్ నౌ అనేది. ఇక్కడ చూసుకుంటే చాలా వరకు ప్రతిదీ కూడా మీరు సమర్పించినటువంటి ప్రతి పత్రము, మీ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ అన్నీ కూడా సురక్షితంగా డిజిటలైజేషన్ చేయబడుతున్నాయి. ఇక్కడ దేని ద్వారా? బిల్డ్ నౌ అనే ప్రక్రియ ద్వారా, సాఫ్ట్వేర్ ద్వారా. ప్రతిదీ కూడా ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా ఇక్కడ సురక్షితంగా ఉండడానికి అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే దీని ఉద్దేశం ఏంటన్నట్టు ఇక్కడ ప్రజలకు చాలా తక్కువ సమయములో ఎక్కువ పారదర్శకత అనేది చేకూర్చడానికి, విలువైనటువంటిది చేకూర్చడానికి తెలివైనటువంటి సాఫ్ట్వేర్ ఏదంటే బిల్డ్ నౌ. అందుగురించే దీనిని ఈ మధ్య మీన్స్ హెచ్ఎండిఏ పరిధితో పాటు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీసు, అన్ని పట్టణాలకు, ఇంకా భవిష్యత్తులో త్వరలో దీనికి గ్రామ పంచాయతీలకు కూడా విస్తరించి వీటి యొక్క సేవలను ప్రజలకు చేకూర్చే విధంగా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడ దీన్ని కనుక చూసుకుంటే మనము చాలా వరకు చూసుకుంటే ఏఐ అనే దానితో చూసుకుంటే రాబోయేటటువంటి ప్రపంచం అంతయు కూడా, రాబోయేటటువంటి ప్రపంచం అంటే రాబోయే రోజులన్నీ కూడా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పైన మాత్రమే ఆధారపడి ఉన్నాయి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో జరుగుతున్నటువంటి కొత్త వరవడికలు ఈ కొత్త వరవడికల యొక్క నాందియే పుట్టుకొచ్చినటువంటి ఒకానొక సాఫ్ట్వేరే ఈ బిల్డ్ నౌ అనేది. బిల్డ్ నౌ అంటే ఒక నిర్మాణము ఏ జోన్లో ఉన్నది, అది పర్టికులర్ జోన్, అది అంటే కన్జర్వేటివ్ జోనా లేదంటే నో ఫ్లయింగ్ జోనా, అంటే దానికి సంబంధించినటువంటి ప్రతిదీ కూడా ఏఐతో అనుసంధానం చేయడం ద్వారా ప్రజలు తన యొక్క సిస్టమ్ ద్వారా, తన మొబైల్స్ ద్వారా తన యొక్క ఎక్కడ ఏ విధంగా అప్లై చేశాము, ఎక్కడ ఏ విధంగా మన దరఖాస్తు యొక్క స్థితిగతులను మనము అంచనా వేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుచేతనే ఇక్కడ చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులకే కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి చాలా వరకు నిపుణులు లైక్ సర్వేయర్సే కానివ్వండి, జియోటెక్నికల్ ఇంజనీర్సే కానివ్వండి, స్ట్రక్చరల్ డిజైనర్సే కానివ్వండి, ఎన్వైర్మెంటల్ ఇంజనీర్సే కానివ్వండి, వాళ్ళ పరిధి అనేది ఎంతవరకు విస్తరింపజేసుకోవాలనే ఒక ఆలోచనకు రావచ్చు. ఒక సర్వేయర్ అనే వ్యక్తి తను కొలుస్తున్నటువంటి కొలతలను ఎక్కడి వరకు ఉన్నది భూభాగం అనేది, అంటే ఏ జోన్లో ఉన్నది,
అవన్నీ కూడా క్రోడీకరించి అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము నిర్మాణం చేపట్టొచ్చనే విషయ పరిజ్ఞానాన్ని దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఈ బిల్డ్ నౌ అనేది. అందుగురించే రాబోయే రోజులలో బిల్డ్ నౌ అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించబోతుంది సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణాలలో. ఏఐ అనేది ఒక కంప్యూటర్ రంగానికి సంబంధించినది కాదు. ఏఐ అనేది ప్రతి ఒక్క రంగానికి అన్వయిస్తున్నాము. దానిలో భాగంగానే ఈ సివిల్ ఇంజనీరింగ్కి అన్వయించినటువంటి ఒక కొత్త రకమైనటువంటి సాఫ్ట్వేర్ ఏంటంటే బిల్డ్ నౌ. అది పూర్తిగా పారదర్శకంగా పనిచేస్తుంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ వరకు ఏదైతే కావాలో నిర్మాణానికి కావలసినటువంటి ఏ రకమైనటువంటి అనుమతులైనా సరే, మొదటి స్థాయి నుంచి అంటే ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి అనుమతుల నుంచి మొదలుకొని చివరికి అన్ని అనుమతులు ఏ విధంగా అంటే దశల వారీగా మనకు లభించినటువంటి అనుమతులు అన్నీ కూడా దేని ద్వారా తెలుసుకోవచ్చు అంటే ఈ బిల్డ్ నౌ అనే సాఫ్ట్వేర్ ద్వారా తెలుసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టే దీనిని హెచ్ఎండిఏ వాళ్ళు చాలా తొందరగా అంటే రాబోయే రోజులు అంటే మే నెలలో దీనిని ఇంప్లిమెంట్ చేయడానికి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ ప్రక్రియ అనేది మొదలైంది, వేగవంతం కూడా చేశారు. ఈ ప్రక్రియలో భాగంగానే ఈరోజు మీకు ఏదైతే చెప్పాలనుకున్నామో ఈ బిల్డ్ నౌ గురించి ఏస్ ఇంజనీరింగ్ కళాశాల నుండి చెప్పాలనుకున్నామో ఇదంతా కూడా ఏంటంటే విద్యార్థులు ఈ రకమైనటువంటి కొత్త నైపుణ్యాలను నేర్చుకున్నచో వాళ్ళు ఏ రంగంలో స్థిరపడాలన్నా కూడా ఒకానొక సమయంలో చూసుకుంటే నార్మల్ సర్వేయింగ్తో మాత్రమే నిర్మాణాలకు సంబంధించినటువంటి కొలతలు కొలిసేవాళ్ళం. ఈరోజు అదే చూసుకుంటే ఏఐతో అనుసంధానం చేయబడ్డటువంటి లైడార్ డ్రోన్ టెక్నాలజీతోని కూడా ఈరోజు తక్కువ వ్యవధిలో ఎక్కువ భూభాగాన్ని కొలవగలుగుతున్నాం. ఇవన్నీ ఎలా సాధ్యం? ఇవన్నీ సాధ్యం కావడానికి ముఖ్య కారణము తనకంటూ ఏఐ అనేది రాబోయే రోజుల్లో అన్నింటినీ శాసిస్తున్నది. అన్నింటినీ, ఈ రంగము ఆ రంగం అని కాకుండా అన్నింటినీ శాసిస్తున్నది. సో దానిని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ రంగంలో తనకంటూ ఒక భవిష్యత్తుని ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ మూస పద్ధతులతో పాటు ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి విషయాలపైన అవగాహన పెంచుకుంటే వాళ్ళు రాబోయే రోజులలో వాళ్ళు ఎంచుకున్నటువంటి సివిల్ ఇంజనీరింగ్ రంగములో రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.